హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే భానుమతి వచ్చి ఇంట్లో నుంచి వెళ్తావా లేదా, ఆయన నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినవే ఇంటికి అని అడుగుతూ ఉంటే, అయినా చూసి కూడా అడుగుతున్నావు, నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదు, నా భర్తే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటుండడంతో, నువ్వు మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నావే, నువ్వు అసలు వెళ్తావా లేదా, ఎందుకే నా దేవాని పట్టుకొని అలా పీడిస్తున్నావు, ఏం మత్తు మందేసావే, మా దేవాని అలా ఒళ్ళో వేసుకున్నావు అని అంటుండడంతో, హలో దేవాని నా మెల్లో తాళి కట్టాడు, నేను తన భార్యని అని చెప్తూ ఉంటుంది. అంతలో దేవా వాళ్ళమ్మ వచ్చి, ఏంటి నట్టింట్లో ఈ గొడవ అని అంటుండడంతో, భానుమతి, ఏందత్తా నువ్వు కూడా అలా మాట్లాడతావు, నా గొడవ నీకు కనిపిస్తుందా, నా మనసులోని బాధ అర్థం కావడం లేదా అని అంటుండడంతో, అది కాదే అని చెప్తూ ఉండగా అంతలోని దేవ మిథున అని పిలుచుకుంటూ వస్తాడు. ఇక మిథున, చూసావా నా స్వామి నన్ను ఎలా పిలుస్తున్నాడో అని అంటుండడంతో, ఇక భానుమతి కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. అంతలో దేవ చాలా కోపంగా వచ్చి, ఏ మిథున లే అని అంటాడు. దాంతో మిథున, ఎందుకు శ్రీవారు అని అంటుండడంతో, పద అని అంటాడు. ఎక్కడికి అని అడుగుతూ ఉంటే, ఎక్కడికంటావేంటి మీ ఇంటికి అని చెప్తాడు. మిథున, మా ఇంటికి అమ్మ ఇల్లు ఇదే కదా, ఇంకెక్కడికి వెళ్ళాలి అని అంటుండడంతో, నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించొద్దు, అయినా ఈరోజు నీ కారణంగా పురుషోత్తం అన్న దగ్గర మొదటిసారిగా మాట పడాల్సి వచ్చింది, నేనెంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు, డాక్యుమెంట్స్ని దాచిపెట్టి చూపిస్తానని చెప్పి మీ ఇంటికి రమ్మని చెప్పి దారిలో నన్ను ఎంతలా ఆట పట్టించావు, నాకు టైం అవుతుందని చెప్పినా కూడా ఈరోజు నీ కారణంగా నేను ఎంత టెన్షన్ పడ్డానో, జీవితంలో ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు, అసలు ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, అయినా నేను డాక్యుమెంట్స్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుండడంతో, భానుమతి, ఓహో అదా సంగతి, నువ్వు వెంటనే తనని వదిలిపెట్టిరా దేవా అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున అల్లే అని అంటుండడంతో, నేను ఎక్కడికి రానండి, నేను చచ్చినా బ్రతికినా ఇక్కడే ఉంటాను, ఇది నా అత్తారిల్లు, నేను నా మెట్టినింటి వదిలి వెళ్ళను, ఒకవేళ మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా గెస్ట్గా వెళ్తాను మీతో పాటి, అంతే, నేను రాను అని అంటుండడంతో, నీవు ఎలా రావో నేను కూడా చూస్తాను అని చెప్పి మిథున చేయి పట్టుకొని బలవంతంగా లాగుతూ ఉంటే, ఇక సూర్యకాంతం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రమోదిని మాత్రం అయ్యో పాపం అని అంటుండడంతో, నువ్వు ఊరుకో అక్క, నువ్వు ఒకదానివి, అయినా తనకెంత పొగరో చూసావు కదా, తను ఇక్కడే ఉంటే 4 రోజులు పోయాక మన ఇద్దరి మీద కూడా పెత్తనం చెలాయిస్తుంది, తను అసలు ఇక్కడ ఉండకూడదు, తనని అలా బలవంతంగా తీసుకెళ్ళడమే కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక దేవ వాళ్ళమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి, అయినా ఏ అమ్మాయి నా కొడుకుని మారుస్తుందని, ఈ అమ్మాయి కారణంగానే నా కొడుకు మారుతాడని, ఈ ఇంటిని మంచిగా ఉండేటట్టు చేస్తుందని, ఆ అమ్మాయిని పార్వతి పరమేశ్వర్లే ఇక్కడికి నా కోడలుగా పంపించారని ఆ యోగిని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన లక్ష్మీదేవిని అలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కరెక్ట్ కాదని చెప్పి, రే దేవా ఆపరా, తను రానంటుంది కదా, తనని వదిలిపెట్టు అని అంటుండడంతో, లేదమ్మా, తను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తనని ఈరోజు ఎలాగైనా వాళ్ళ ఇంట్లో వదిలి రావాల్సిందే, నాకు మనశ్శాంతి లేదు తను ఇక్కడ ఉంటే అని చెప్తూ ఉంటాడు. అంతలో ఇక మిథునని బలవంతంగా అలా లాక్కెళ్తూ ఉంటే, దేవా వాళ్ళమ్మకి చాలా బాధగా అనిపిస్తూ, లేదు, నా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని నేను మళ్ళీ వెళ్ళనివ్వనని చెప్పి, రే దేవా నా మాట కాదని చెప్పి ఇంకోసారి ఆ అమ్మాయిని అలా బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని చూసావో మీ అమ్మ మీద ఒట్టని అంటుంది. ఇక దేవా, ఏంటమ్మా నువ్వు తన గురించి ఒట్టేసుకుంటున్నావు, అయినా తను ఇక్కడ ఉండడం నీకు కూడా ఇష్టం లేదు కదా, ఎందుకు అలా చెప్తున్నావు అని అంటుండడంతో, అదంతా నాకు తెలీదు, నా మాటకి నువ్వు విలువ ఇచ్చేవాడివైతే ఈ అమ్మ మాట అంటే నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ అమ్మాయిని లాక్కెళ్ళగల, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్తుంది. దాంతో ఇక మిథున మళ్ళీ వచ్చి తను కూర్చున్న చోట కూర్చుంటుంది. ఇక దేవచ్చ, అసలు అమ్మ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది ఏంటి, నాకేం అర్థం కావడం లేదని అంటుండడంతో, ఇక భానుమతి, అదేంటి దేవా, మీ అమ్మ చెప్తే తనని వదిలిపెట్టవా, తను వదిలిపెట్టేసే అని అంటుండడంతో, నీ గోలేంటి మధ్యలో, మా అమ్మని కాదని నేను ఏ పని చేయలేను, మా అమ్మ వద్దంటే నేను ఆ పని ఎప్పుడు చేసిందే లేదని చెప్పి వెళ్ళిపోతాడు.
ఉంటాడు. ఇక ఆ తర్వాత మిథున చూసావు కదా, నేను ఇంటి కోడళ్ళని అత్తయ్య గారు ఒప్పుకున్నారు, ఇక నువ్వు మా మధ్యలో రావద్దని అంటుంది. ఇక భానుమతి, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, నా రాజాని నేను దక్కించుకుంటానని శపథం చేసి వెళ్ళిపోతుంది. ఇక మిథున అలా సైలెంట్గా కూర్చొని అత్తయ్య గారిలో ఏంటి మార్పు, అత్తయ్య గారు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తనలో చాలా మార్పు కనిపిస్తుంది, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సూర్యకాంతం, ఇదేంటక్క, అత్తయ్య గారు తనని అంతలా సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏంటి ఆవిడ ఉద్దేశం, తనని కోడలుగా ఒప్పుకున్నట్ట అని అంటుండడంతో ప్రమోదిని, నాకు మాత్రం ఏం తెలుసు సూర్యకాంతం, నీ పక్కనే ఉన్నాను కదా, అయినా అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటారు అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక సూర్యకాంతం, అంటే ఏంటని, ఇప్పుడు తను ఇక్కడే ఉండబోతుందా అని చెప్పి అలానే అయితే ఇక మిథున వంక చూస్తూ ఉంటే మిథున కూడా సూర్యకాంతం వంక అలా చూస్తుండడంతో, అమ్మో తన చూపులతోనే నాకు సమాధానం చెప్పేలా ఉంది, నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు బాబోయ్ అని చెప్పి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతుంది. ఇక మిథున అలానే కూర్చొని ఉంటుంది. ఇక దేవ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా మా అమ్మ ఇలా చెప్తుంది, ఇప్పుడు తనని నేను ఇంట్లో నుంచి ఎలా పంపించాలి అని అంటుండడంతో ఆ పిన్నికి కూడా అర్థమైంది తను ఇంటి కోడలని అలా చేయకూడదని. నీకెప్పుడు అర్థమవుతుంది మధ్య, తను నీ భార్య అని, జీవితాంతం నీతో పాటే కలిసి ఉంటుందని, నువ్వేన్ని చేసినా వదినైతే ఇంట్లో నుంచి వెళ్ళదు, నువ్వు తనని భార్యగా ఒప్పుకోవడమే కరెక్ట్, మేము చెప్తే నీకు కోపం వస్తుంది, కానీ ఇప్పుడు అందరి దృష్టిలో మీరిద్దరు భార్య భర్తలని తెలిసిపోయింది అని చెప్పి చెప్తూ ఉండడంతో ఇక నేనేం చేయలేను అన్నట్టుగా దేవ కోపంగా అయితే ఉంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.